పూర్వం రాజుల నుండి నిన్న బ్రిటిష్ వారి వరకు ఎందరో మహానుభావులు ఆ దేవదేవుని కొలువులో సేవ చేశారు. ఆ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎన్నో మెరుగైన వసతులు కల్పించి ఒక్కో అధికారి చరిత్రలో నిలిచిపోయారు. అలా ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘల్ అటు వెంకటేశ్వర స్వామికి అమిత భక్తుడు కావడంతో సామాన్య భక్తుడికి రెడ్ కార్పెట్ పరిచేలా నూతన విధానాలు అమల్లోకి తెస్తూ భక్తుల మన్ననలను పొందుతున్నారు. వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భవిష్యత్తులో స్వామి భక్తులకు ఎలాంటి సేవలు అందించనున్నారన్న అంశంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మా ప్రతినిధి గిరి అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క కొలువులో పనిచేయాలని చెప్పి తప్పించేటటువంటి అధికారులు ఎంతోమంది ఉంటారు. ఆ విధంగా స్వామి సేవ చేయడానికి వచ్చినటువంటి ఒక భక్తుడు అనిల్ కుమార్ సింఘల్ ఐఏఎస్ అధికారి ఇక్కడ మనతో ఉన్నారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఆయన ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మాటలు వినే ప్రయత్నం చేద్దాం. వచ్చిన దగ్గర నుంచి స్వామి సేవలు తరిస్తూ ఆయన స్వామికి మొక్కు చెల్లించడంలో కానీ వీటన్నిటిలో కూడా భక్తులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా సామాన్య భక్తులకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు టీటీడీలో తీసుకున్నప్పటి నుంచి కామన్ మ్యాన్కి చాలా దగ్గరగా ఉంటూ వచ్చారు. ఉండటానికి గల కారణం ఏంటండి? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సంవత్సరాల నుంచి సామాన్యమైన భక్తులకి ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో చాలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. భక్తులందరూ ఇచ్చినటువంటి నిధులు కూడా అదే దిశలో ఖర్చు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా నేను చాలా సంవత్సరాల నుంచి తిరుమలకి రావడం జరుగుతూ ఉంది స్వామివారి దర్శనం కోసం. ఆ సౌభాగ్యం నాకు దాదాపు 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా లభిస్తూ వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని దర్శించుకోవాలని చాలామంది ఎగబడుతూ ఉంటారు. ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ మీద మీ విజన్ ఎట్లా ఉందండి? ఇప్పుడు దాదాపు మీరు చూసి ఉంటారు, మొన్న బ్రహ్మోత్సవం సమయంలో కానీ ఇప్పుడు వైకుంఠ ఏకాదశిలో కూడా మనం చాలా కాలం క్రితమే ముందు పనులు ప్రారంభిస్తున్నాం. ఉదాహరణంగా వైకుంఠ ఏకాదశి సమయానికి వస్తే దాదాపు 8 వారాల క్రితమే సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్స్పెక్షన్స్ చేశాం. క్యూ లైన్ ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, బయట అంటే క్యూ కాంప్లెక్స్లో ఉన్న సీటింగ్ కెపాసిటీ దాదాపు 28,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. అది కాకుండా బయట ఏ విధంగా క్యూ లైన్ ఉండాలి అని ప్లాన్ చేశాం. ఉదాహరణంగా గత సంవత్సరం ఇప్పుడు ఏంటి మీకు నారాయణగిరి గార్డెన్స్ వరకు ఉండింది క్యూ లైన్. ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ దాటాగా దాదాపు ఒక 20,000 మంది కెపాసిటీ ఇక్కడ వరకు ఉండింది. అయితే అది దాదాపు 1.9 కిలోమీటర్ క్యూ లైన్ అంటే అవుట్ సైడ్ క్యూ కాంప్లెక్స్. అది కాకుండా మనం 2.3 కిలోమీటర్ క్యూ లైన్స్, ఎందుకంటే ఇప్పుడు మనం 3rd ఫేజ్ రింగ్ రోడ్ వేయబోతున్నాం పైన. సో 2.3 కిలోమీటర్ అదనపు క్యూ లైను క్లియర్ చేసి కొత్తగా బ్యారికేడ్ వేసి నీట్గా క్యూ లైన్ వేసాం. మధ్యలో అన్ని చోట షెడ్స్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. అదనపు టాయిలెట్స్ వేసాం. అంతా ఎలక్ట్రిఫికేషన్ చేశాం. అంటే ఇప్పుడు మొత్తం కలిపి మనకి క్యూ కాంప్లెక్స్ దాటిపోయి 60,000 పైన కెపాసిటీ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. సో ఇంత అదనపు కెపాసిటీ క్రియేట్ చేశాం కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి భక్తులకి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈ 60,000 మందికి సరిపడేటట్లు మళ్ళీ టాయిలెట్స్ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా మంచినీళ్ళు, మజ్జిగ, టీ, కాఫీ, పాలు, అదేవిధంగా 2 పూట భోజనము, ఇవన్నీ కూడా ఏర్పాట్లు ప్లాన్ చేశాం. సఫిషియెంట్ స్టాఫ్ డిప్లాయ్ చేశాం. ఇప్పుడు మొత్తం మీరు చూసుకున్నట్లయితే దాదాపు 370 మంది టీటీడీ నుంచి ఇక్కడ నుంచి పైకి తిరుమల పంపడం, అదేవిధంగా దాదాపు 200కి పైగా శానిటేషన్ స్టాఫ్, 70 మంది పారామెడికల్ స్టాఫ్, అడిషనల్ హెల్త్ స్టాఫ్ ఇవంతా పెట్టుకోవడానికి కావాల్సినటువంటి మెడిసిన్ స్టాకు, ఇవంతా కూడా డీటెయిల్డ్గా ప్లాన్ చేశాం. సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇప్పుడు రేపు ఎల్లుండి 2 డేస్ అక్కడే డ్యూటీ. అదేవిధంగా పోలీస్ బందోబస్తు దాదాపు 1900 మంది స్టాఫ్ని వాళ్ళు డెప్యుటేషన్ తీసుకున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీతో మంచి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని బందోబస్తు డీటెయిల్గా ప్లాన్ చేశాం. అంటే అదేవిధంగా అనౌన్స్మెంట్స్ ఇవ్వడానికి, ఎలక్ట్రిఫికేషను, ఫ్లవర్ డెకరేషను, ఇవన్నీ కూడా సరైన సమయంలో శాంక్షన్ చేసి అన్నీ కూడా పనులు సరైన సమయం శాంక్షన్ చేశాం. కాబట్టి ఇప్పుడు మీరు పోయి చూస్తే మామూలుగా అయితే బ్రహ్మోత్సవం సమయంలో కానీ వైకుంఠ సమయంలో కానీ లాస్ట్ డే వరకు పనులు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు మీరు పోయి చూస్తే అన్ని పనులు పూర్తి అయి ఉన్నాయి. ఎక్కడ కూడా ఆన్ ద స్పాట్ ఇవాళ పని జరగట్లేదు. కాబట్టి బ్రహ్మాండంగా ప్లానింగ్ అయింది. అంతా కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్లీ ఇక్కడ ఒక చూపు అనేది ఉంటుంది. దాని పట్ల మీ విజన్ ఎట్లా ఉందండి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ మీరు చూసుకున్నట్లయితే ఇంకా దాన్ని మనం పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి మనం ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్, ఏ ఉత్సవంకి ఆ ఉత్సవం, దానికోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అంటే ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణంగా ఎట్లా అంటే ఇప్పటికీ మనకి దాదాపు 680 మనకి కెమెరాలు ఉన్నాయి, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి పైన. అది ఇప్పుడు మనం దాదాపు 1400కి పెంచాలని ప్లాన్ చేశాం.
కొన్ని శాంక్షన్ ఇచ్చాం, ఫేజ్ మేనర్లో అవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆ 4 కెమెరాల నుంచి ఫీడ్ అంతా కూడా ఒక మంచి స్క్రీన్స్ సిస్టమ్స్ ఇవన్నీ పెట్టి కంట్రోల్ రూమ్లో ఫీడ్ ఇవంతా రావాలి. అక్కడ రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ జరగాలి. ఓన్లీ ఫీడ్ రావడం సరిపోదు, ట్రైన్ స్టాఫ్ కూర్చొని ఫీడ్ని కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఎక్కడ సస్పీషియస్ యాక్టివిటీ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ చెక్. ఇప్పుడు ఇవాళ మీరు చూసినట్లయితే మనకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఎలిఫెంట్ బ్రిడ్జ్ దాటి కింద మహాద్వారం కంటే జస్ట్ ముందు అక్కడ ఒకటి స్కానింగ్ జరిగి సెక్యూరిటీ చెక్ జరుగుతూ ఉంది. వస్తున్నటువంటి రష్ మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఎంత సెక్యూరిటీ చెక్ చేసినా అది పకడ్బందీగా 100% ఉండట్లేదు. దానివల్ల మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 2 కంపార్ట్మెంట్స్ పైన ఫ్లోర్లో, 2 కంపార్ట్మెంట్స్ కింద ఫ్లోర్లో, ఆ 4 కంపార్ట్మెంట్స్ని మనం ఒక సెక్యూరిటీ సెటప్ కింద, ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు ఎయిర్పోర్ట్స్లో ఉంటాయి చూడండి, సెక్యూరిటీ చెక్కి వెళ్ళేటప్పుడు చాలా కౌంటర్స్ ఉంటాయి, మీరు ఏదో ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ స్కానింగ్, పర్సనల్ సెక్యూరిటీ చెక్ చేసి వెళ్ళొచ్చు. అట్లాగానే ఇప్పుడు ఈ 4 కంపార్ట్మెంట్స్లో 32 డిఎఫ్ఎండీస్ పెట్టి, అదేవిధంగా అన్ని స్కానర్స్ పెట్టి, అంటే వస్తున్నటువంటి డివోటీస్ అందరూ కూడా ఈ 4 హాల్స్లో ఏదో ఒక హాల్కి వెళ్ళి, అక్కడ ప్రతి ఒక్క హాల్లో 8 ఉంటాయి అవి స్కానర్స్, ఏదో ఒక స్కానర్ ద్వారా వెళ్ళి త్వరగా సెక్యూరిటీ చెక్ అయ్యి ఇంకా లోపల వెళ్ళే విధంగా ప్లాన్ చేశాము. వర్క్ శాంక్షన్ అయినాయి, ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. బహుశా ఫిబ్రవరి ఆఖరికల్లా అది ఇంప్లిమెంటేషన్లో వస్తుంది. సో అట్లా అదేవిధంగా అల్పిరి దగ్గర ఉన్న సెక్యూరిటీ చెక్ అక్కడ కూడా అదేవిధంగా సిస్టమేటిక్గా జరగాలి. సో ఎక్కడికి అక్కడ నిఘా పెంచుకుంటూ పబ్లిక్కి ఇబ్బంది లేకుండా టెక్నాలజీని ఉపయోగిస్తూ అవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా డీటెయిల్ ప్లాన్స్ తయారు చేశాము. ఇప్పుడు మీరు ఫిబ్రవరి, మార్చ్ ప్రతి నెల దీంట్లో ఇంప్రూవ్మెంట్ చూసుకోవడం జరుగుతుంది. మీరు ఎన్ని ఆలోచనలు తీసుకొచ్చినా అది ఇంప్లిమెంట్ చేసేది సిబ్బంది. ఆ సిబ్బందికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తూ వాళ్ళకి ఎలాంటి బూస్టప్ ఇచ్చి ముందుకు పంపిస్తున్నారు? ఇప్పుడు మీరు బయట మా స్టాఫ్తో ఎంక్వైరీ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మొరాల్ ఇంప్రూవ్మెంట్కి ఎవరికి వాళ్ళకి డెలిగేషన్స్ చేయడం జరిగింది. అంతా కూడా సెంట్రలైజ్గా నా చేతిలో పెట్టకుండా ఏ ఆఫీసర్కి ఆ ఆఫీసర్ వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంతా కూడా డెలిగేషన్ చేయడం ఒకటి. రెండోది ఆఫీసర్స్ అందరితో కూడా, అంటే అది టెండర్ స్థాయి నుంచి ప్రారంభిస్తే మీరు వాళ్ళకి డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఏ ర్యాంక్కి ఆ ర్యాంకు, వాళ్ళతో ప్రతి నెల లేకపోతే ఎంత ఫ్రీక్వెన్సీతో అవసరమైతే అంత ఫ్రీక్వెన్సీతో వాళ్ళది మీటింగ్ ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీసు, మిగతా ఎంప్లాయీసు, విమెన్ ఎంప్లాయీసు, అట్లాగా ఏ కేటగిరీకి ఆ కేటగిరీ వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకొని గంటల తరబడి కూర్చొని సీనియర్ అధికారులని అందరినీ ఆ మీటింగ్లో కూర్చోబెట్టి ఇష్యూ బై ఇష్యూ అన్నీ కూడా సెటిల్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఇష్యూస్ పెండింగ్ లేకుండా డిస్పరీ కేసెస్ కానీ, వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. కాబట్టి మీరు ఎక్కడైనా పోయి కనుక్కోండి, అందరూ అధికారులు హ్యాపీగా బ్రహ్మాండంగా పనిచేసుకున్నారు, బాగా పిల్గ్రిమ్స్ ఇమ్యూనిటీ కోసం కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. సార్, టీటీడీకి ఈ వైకుంఠ ఏకాదశి కావచ్చు వచ్చేటటువంటి ఆమ్ ఆద్మీకి అనిల్ కుమార్ సింగ్ గారు ఇచ్చేటువంటి పిలుపు ఏంటండి? అందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా టీటీడీ అందిస్తున్నటువంటి సేవలు ఉపయోగిస్తూనే ఎక్కడ కూడా ఇబ్బంది ఉంటే మళ్ళీ అక్కడ మా సిబ్బందులు అందరూ ఉంటారు, విజిలెన్స్ వాళ్ళు, శ్రీవారి సేవక్స్, మిగతా స్టాఫ్ ఎక్కడైనా ఇబ్బంది ఫేస్ అయినా వాళ్ళని సంప్రదిస్తూ మాకు హెల్ప్ లైన్స్ ఉన్నాయి, కాల్ సెంటర్స్ ఉన్నాయి, వాట్సాప్ నంబర్స్ ఉన్నాయి. అందరూ కూడా స్టాఫ్ ఇంకా వేరే పని చేయకుండా అక్కడే డ్యూటీలో ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సంతృప్తితో స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయినటువంటి అనిల్ కుమార్ సింగ్ గారి మాటలో ఒకటే విన్నాం, స్వామి సేవకి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా భక్తితో స్వామివారిని స్మరిస్తూ వచ్చి స్వామివారిని చక్కగా దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తమ కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ముందు ఉన్నటువంటి లక్ష్యాన్ని ముందు తీసుకు వెళ్ళాలని చెప్పి సిబ్బందికి అటు భక్తులకు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. హైదరాబాద్ స్టూడియో.